హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మీషో డెలివరీ బాయ్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు చెప్పబోతున్నాను. సో క్లియర్గా ఇక ఆలోచించకుండా వీడియోకి స్ట్రైట్గా వెళ్ళిపోతాము. సో ఇక మొదటగా జాయినింగ్ ఫీ ఏమైనా ఉందా అంటే ఎటువంటి జాయినింగ్ ఫీ తెలియదు. సో జీరో ఆఫ్ కాస్ట్లో ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. సో డెలివరీ విషయానికి వస్తే పర్ డెలివరీకి వచ్చేసి 14 రూపీస్ అండ్ 15 రూపీస్ అయితే డివిజన్ చేశారండి. సో ఇది ఎందుకు చేశారనేది ఇప్పుడు చూద్దాం. సపోజ్ మీకు ఈరోజు ఒక 100 డెలివరీలు చేయాలి, పార్సల్స్ మీకు ఇచ్చేసారు అవుట్కమ్. ఓకే, దాంట్లో మీరు 85% ఓకే అంటే 85 పార్సల్స్ మీరు డెలివరీ చేయగలిగితే మీకు 15 రూపీస్ పర్ డెలివరీ అయితే పేఅవుట్ చేస్తారు. అదే మీరు 84 పార్సల్స్ మీరు డెలివరీ చేస్తే మీకు 14 రూపీస్ పర్ డెలివరీ అయితే మీకు పేఅవుట్ అయితే చేస్తారు. సో ఇలా ఎందుకు ఇస్తారని మీకు చిన్న డౌట్ రావచ్చు. సో ఇది డీసీ అని అంటారు. సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పర్ఫార్మెన్స్. సో ఎవరైతే కరెక్ట్గా పనిచేస్తారో వాళ్ళకి అడిషనల్గా ఇది వాళ్ళకి ఇన్సెంటివ్స్ ప్రకారం ఇస్తున్నట్టే. సో నథింగ్ బట్ ఎంకరేజ్మెంట్ దొరికినట్టే వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళు ఎక్కువ డెలివరీ చేస్తారనేది వాళ్ళ చిన్న నమ్మకం. సో మీరు కొంతమంది 85% కదా నేను ఖచ్చితంగా డెలివరీ చేసేస్తానని చెప్పి చాలా హార్డ్గా యాక్టివ్గా ఉంటారు. బట్ మీరు ఎంత ప్రయత్నించినా ఆ పక్క కస్టమర్ యాక్టివ్గా ఉండాలి కదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది ఫోన్ ఎత్తరు, ఒక్కొక్కసారి ఊళ్ళోనే ఉండరు, లిఫ్ట్ చేయరు, కాల్ కూడా లిఫ్ట్ చేయరు. సో అలాంటి ఆర్డర్స్ ఏమైతాయంటే మళ్ళీ నెక్స్ట్ డేకి ఆర్డర్స్ కిందకి వెళ్ళిపోతాయి. అదే మీకు బర్డెన్ అవుతుంది. సో ఇలాంటివన్నీ వాళ్ళు కన్సిడర్ చేసుకుని మీకు 85% రేషియో అనేది ఫిక్స్ అయితే చేశారు. సో ఇది క్లియర్గా మీకు అర్థం కానికి ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్పానండి. ఓకే, నెక్స్ట్ క్యాన్సిల్ ఆర్డర్స్. సో సపోజ్ మీరు కస్టమర్ యొక్క డోర్ దగ్గరికి వెళ్ళిపోయి పార్సల్ డెలివరీ చేద్దాం అనుకున్నారు, బట్ అక్కడికి క్యాన్సిల్ అయి ఉంటుంది ఆర్డర్, అది మీరు చూసుకున్నారు. సో అక్కడ వెళ్ళిన దానికి క్యాన్సిల్ అవడంతో మీకు ఒక పావులో కూడా అయితే మీకు అయితే పే అయితే చేయరు. బట్ గుర్తుపెట్టుకోండి, పికప్ ఆర్డర్స్ ఉంటాయి కదా, రిటర్న్ రిక్వెస్ట్ ఆర్డర్స్, వాటికైతే మీకు ఖచ్చితంగా పేఅవుట్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక ముఖ్యమైనది శాలరీ అండి. సో వీళ్ళు శాలరీ అనేది పర్ వీక్ ఒకసారి అయితే పేఅవుట్ చేస్తారు. సో చెప్పాను కదా ఇది వరకు 85% కానీ రీచ్ అయ్యారనుకోండి మీరు, సో మీకు 15 రూపీస్ పర్ డెలివరీ వస్తుంది. రీచ్ కాకపోతే 14 రూపీస్ పర్ ఆర్డర్ అయితే మీకు పేఅవుట్ అయితే చేస్తారు. సో ఇక డెలివరీ పర్సన్ యొక్క ట్రేస్ అవుట్స్ అన్ని మీషోకి సంబంధించిన ఓన్ కొరియర్ సర్వీస్ యాప్ వాల్మోలో అయితే రికార్డ్ అయితే అవుతుంది. సో అన్ని డీటెయిల్స్ దాంట్లో నోట్ అవుతుంది కాబట్టి సో పర్ వీక్కి మీకు పేమెంట్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు మీ ఓన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో వాల్మో అంటే వాల్యూ అనే మీనింగ్. సో మీరు చేసిన ఆక్యుపేషన్లో మీరు వాల్యూడ్ పర్సన్ కూడా కావచ్చు. సో మంచి పేరు అయితే వీళ్ళు సెలెక్ట్ చేసి అయితే పెట్టారు. సో ఇక నెక్స్ట్ జాయినింగ్ ఎక్కడ అవ్వాలి, అసలు ఎక్కడ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది మీ క్వశ్చన్ ఉంటుంది. సో చూడండి, ఎక్కడో ఒక చోట మీషో పర్సన్ కనిపిస్తారు, లేదా మీరు ఒక ఆర్డర్ పెట్టుకోండి, మీషో పర్సన్ వస్తారు, అతను అడగండి మీషో హబ్ ఎక్కడుందని. సో అడ్రస్ ఇస్తారు, మీరు అక్కడికి వెళ్ళి సో ఈ జాయినింగ్ ప్రొసీడింగ్స్ కానీ డాక్యుమెంటేషన్ వర్క్స్ అని అన్ని క్లియర్ చేసుకుని మీరు ఫ్రమ్ ద నెక్స్ట్ డే మీరు జాయిన్ అవ్వడం స్టార్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి మించి మీకు ఇంకేదైనా డౌట్ ఉంది అంటే సో స్క్రీన్ మీద ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, తన పేరు ప్రణీత్. సో ఇతను వన్ ఆఫ్ ద హబ్ ఇన్ఛార్జ్ అండి అనంతపూర్లో. సో ఇతను కాల్ చేసి మీకు కావాల్సిన డౌట్ అయితే మీరు అడగచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మీకు ఓవరాల్గా ఎంతో కొంత వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎంతో ఫ్రెండ్స్, తిరిగి నెక్స్ట్ వీడియో వెళ్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.